శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి కథలో ఉన్నాము. ఆ పృథు చక్రవర్తి కథలో భాగంగా 10వ వాల్యంలోనికి ప్రవేశించి ఉపోద్ఘాతమును చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు చెప్తూ ఉన్నారు, ఈ పండిత విమర్శకాదులు, సంఘ సంస్కర్తలు సామాన్య ప్రజలకు ఏమీనూ చేయలేరనుటకు కారణమైన రహస్యము ఒకటి ఉన్నది. అంటే సామాన్య ప్రజలు అని తక్కువ చేసి చూస్తే అది ఎంత తప్పో చెప్తున్నారండి మాస్టారు. ఈ పండిత విమర్శకాదులు వీళ్ళు సామాన్య ప్రజలకు ఏం చేయలేరయ్యా అని చెప్పటానికి కారణమైన రహస్యం ఒకటి ఉన్నది. లోకవైఖరి ఒక మహాసముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో ఎవనికి వాడు ఈదులాడుచు ఈ సముద్రమును ఒక మార్గము పట్టింపగలనను భ్రాంతిలో చనిపోవచుందురు. నేను ఈ లోకవైఖరిని ఒక దోవకి తీసుకొస్తాను అని ఒక మార్గమును పట్టింపగలను అనే భ్రాంతిలో చనిపోతూ ఉంటాం. ఈదులాడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు, ఆశయములు ఉన్నను అవి సంఘమును రథమునకు దీపముల వంటివే కానీ సారథుల వంటివి కావు. ఆశయాలు ఉన్నాయి, మంచిదే. అవి సంఘము అనేటువంటి రథానికి దీపాల వంటివయ్యా, సారథుల వంటివి కాదు. ఆ తేడా జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు. స్వభావం ఉంటుంది, ఎవరి స్వభావం వాళ్ళకి. ఆదర్శాలున్నా కూడా ఈ స్వభావ మహాసముద్రమున మునకలు వేస్తూ ఉన్నారు. ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. అదిగో ఈ రహస్యాన్నేనయ్యా భాగవత రహస్యంగా బోధించాడు నారద మహర్షి వ్యాసునకు. కొండ చిలువచే మృంగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు రాగి రక్షింపలేరు అని నారదుడు హెచ్చరిక చేసెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మాస్టర్ చెప్తూ ఉంది. మొదట్లో కూడా చెప్పుకున్నాం, మొట్టమొదట్లోనే చెప్పుకున్నాం మనం. నారదుడి ఉపదేశంలో చెప్పుకున్నాం మనం. ఒకడు కొండ చిలువచే మెంగబడుతూ ఉన్నాడు, ఇద్దరిలో ఒకడు. ఆ మెంగబడుతున్నవాడు ఇంకొకళ్ళని వాడిని లాగి రక్షింపలేడు కదా. వాడే మెంగబడుతూ ఉన్నాడు, వాడు ఇంకోళ్ళని ఏం లాగి రక్షిస్తాడు? వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అది ఏ జీవులలో అంతర్యామి అయినటువంటి నారాయణుడు. అంతటా నిండి ఉన్న అంతర్యామిని వ్యాసుడు మొదలైన వాళ్ళు ఆరాధించారు. అందరూ వర్తించుచున్నారు. వానికి అందరూ వసులే. ఈ అంతర్యామిత్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించి ఉన్నది. మన లోపల, మన బయట అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు. దీన్నే అంతర్యామిత్వము అంటున్నారు. అదిగో ఈ అంతర్యామిత్వమే మన లోపల, మన బయట వ్యాపించి ఉన్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే కానీ పండితుల, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచి కాదు. అట్టి రచనలకు పరిణత స్వరూపమైన పరమావధి అయిన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అదిగో భాగవతము రూపు కట్టుకుందండి. ఎట్లా రూపు కట్టుకుంది? పండితుల, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొహం చూది కాదయ్యా వాళ్ళని వ్యాసాదులు ఆరాధించినది, అందులో ఉన్న అంతర్యామిని చూచి. ఆ అంతర్యామిని ఆరాధిస్తూ వాళ్ళు రచనలు చేశారు. అట్టి రచనలకు పరిణత స్వరూపమైన పరమావధి అయిన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము అని అంటూ ఉన్నారండి. ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము. శాశ్వత కాలమునందు వచ్చుచూపోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన ఆ మానవుడు భాగవతమునకు కథానాయకుడు. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింటో.
భాగవతమునకు కథానాయకుడు కృష్ణుడు నిజమే, కానీ ఇక్కడ మాస్టర్ అంటున్నారు మానవుడు భాగవతమునకు కథానాయకుడు అంటున్నారు. ఎటువంటి మానవుడు? శాశ్వత కాలమునందు వచ్చుచూ పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైనటువంటి మానవుడు. ఆ మొత్తము స్వభావమైనటువంటి మానవుడు అంటే వీడికి కాలంతో సంబంధం లేదు, ఎటర్నల్ అన్నమాట. ఆ మానవుడు వస్తూ పోతూ ఉండే మానవుడు ఉన్నాడే, పుడుతూ చస్తూ ఉండేటువంటి మానవుడు, ఆ మొత్తము స్వభావమైనటువంటి మానవుడు ఈ భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకు ఏ ఏ లోకముల దారులలో దిగి వచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టి చూపునది భాగవతము. సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ మానవుడు ఏ ఏ లోకముల దారుల్లో దిగి వస్తూ ఉన్నాడో ఆ మొత్తం వైఖరిని అద్దం పట్టి చూపేటువంటిది భాగవతము. నారాయణుడు, చతుర్ముఖుడు, స్వయంభువ మనువు, ఆదివరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథుచక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవ ధర్మ సంస్థాపనమూర్తి అయి రూపుకట్టెను. ఈ పాత్రలున్నాయే, రకరకాల పాత్రలు చెప్పుకున్నాం మనం. ఈ కథానాయకుడు, భాగవత కథానాయకుడు సకల మానవ ధర్మ సంస్థాపన మూర్తి అయి ఈ పాత్రలలో రూపుకట్టాడు. ఇన్నిటినీ శ్రద్ధగా చదువుకొన్నచో సృష్టి మొదలు నేటి వరకును గల పురుషుడెవ్వడో, సృష్టి మొదటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి పురుషుడెవరు, అతని శాశ్వత ధర్మస్వరూపం ఎట్టిదో విసిదపడును. మనం గనక శ్రద్ధగా చదువుకుంటే భాగవతాన్ని, ఆ భాగవతంలో కూడా అదిగో బలానా పాత్రలు చెప్పారు కదా వరుసగా, ఆ పాత్రల్ని మనం గనక శ్రద్ధగా చదువుకుంటే అయ్యా సృష్టి మొదటి నుంచి ఇప్పటికీ వరకు ఉన్నటువంటి పురుషుడెవ్వడు, మానవుడెవ్వడు, అతని శాశ్వత ధర్మస్వరూపము ఎట్లాంటిది, ఇవి విసిదపడతాయి. ఈ కథలన్నీ ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే కానీ వేర్వేరు కథలు కావు. మనం చెప్పుకుంటాం బలానా గజేంద్ర మోక్షం, బలానా ప్రహ్లాద చరిత్ర, వేర్వేరు కథలు కాదయ్యా. ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములు, ఒకే భగవంతుడు, ఆయన యొక్క ధర్మ గుణాలు, వాటి వివరాలు అంతే, ఇవి వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవన్నీ తెలియను. వీటిలో ఇచ్చినటువంటి పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షములు, వీటిని చక్కగా గనక మనం అధ్యయనం చేస్తే మానవుడికి తెలియాల్సినవన్నీ కూడా తెలుస్తాయి, ఇంకెక్కడో వేరే చోటుకి వెళ్ళక్కర్లా. ఈ ఘట్టములలో పృథు చక్రవర్తి జీవిత ఘట్టము సర్వసంపూర్ణము. అన్ని ఘట్టాల్లో కూడా ఈ పృథు చక్రవర్తి వృత్తాంతానికి చాలా ప్రత్యేకత ఉందంటున్నారండి మాస్టర్ కూడా. చాలా వాల్యూమ్స్లో దీన్ని చాలా విస్తారంగా ఇచ్చారు. ఈ పృథు చక్రవర్తి కథని మాస్టర్ అంత విస్తారంగా ఇచ్చారంటే దీని ఎంత ప్రత్యేకత ఉంటుందండి మరి. పృథు చక్రవర్తి జీవిత ఘట్టము సర్వసంపూర్ణము, సర్వధర్మ సమన్వితము, వాస్తవికమైన మానవ లక్షణము, అంటే ప్రాక్టికల్గా మానవ లక్షణాలు ఉంటాయే అవి ఇందులో చూపించబడ్డాయి. ఆదర్శ రూపమైన దైవ లక్షణము అభేద స్థితి పొంది సృష్టింపబడినది పృథు చక్రవర్తి కథ ఒక్కటే. అంటే ప్రాక్టికల్గా మానవుడు ఎలా ఉంటాడు, ఒక మోడల్ ఆదర్శమైనటువంటి దైవ లక్షణము, ఈ మానవ లక్షణము, ఈ దైవ లక్షణము, ఈ రెండూ కూడా అభేద స్థితి పొంది, అంటే ఏమీ భేదం లేకుండా, ఏమీ తేడా లేకుండా ఒకే రకంగా అవ్వటం, అభేద స్థితి పొంది మానవ లక్షణం, దైవ లక్షణం, అలా రెంటికి తేడా లేకుండా ఉన్నటువంటి రూపముందే అది సృష్టింపబడినది ఆ పృథు చక్రవర్తి కథ ఒక్కటే. పృథు చక్రవర్తిలో ఈ రెండు కలిపి ఉన్నాయిటండి, అభేద స్థితి పొందినట, ఏం తేడా లేదు మానవ లక్షణానికి, దైవ లక్షణానికి. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. వాస్తవికమైన మానవ లక్షణము, ఆదర్శ రూపమైన దైవ లక్షణము అభేద స్థితి పొంది సృష్టింపబడినది పృథు చక్రవర్తి కథ ఒక్కటే. మానవ పరిణామమున
దుర్గుణముల నుండి సద్గుణములు భగవద్ అనుగ్రహపూర్వకముగా వికసించును. చెడ్డ లక్షణాల నుంచి మంచి లక్షణాలు ఎట్లా వస్తాయి మనకి? భగవద్ అనుగ్రహపూర్వకంగా అవి వస్తాయి, వికసిస్తాయి అంటున్నారు. అట్లే దుర్మార్గ ప్రభుత్వమునకు చిత్రపటమైన వేణుని నుండి సన్మార్గ ప్రభుత్వమునకు సజీవమూర్తి అయి పృథు చక్రవర్తి పుట్టెను. అందరిలో ఆత్మయను వెలుగుగా వర్తించి సూర్యుడు ప్రభుత్వము చేయుచున్నాడు. మనందరిలో కూడా ఆత్మజ్యోతి అంటున్నాం కదండి, ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు అంటున్నాంగా. కనుక ఆ ఆత్మను వెలుగుగా వర్తించేటువంటి వాడు సూర్యుడు. అందుకనేగా రోజు మనం చక్కగా గాయత్రి చేసుకుంటాం. అందరిలో ఆత్మను వెలుగుగా వర్తించి సూర్యుడు ప్రభుత్వము చేయుచున్నాడు. అతడే ఆదిరాజగు పృథు చక్రవర్తి అని ఇందు చిత్రింపబడినది. కనుక అందరిలో ఆత్మ అనేటువంటి వెలుగుగా వర్తించి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూర్యుడున్నాడే, అతడేనయ్యా పృథు చక్రవర్తి అని ఇందు చిత్రింపబడినది అంటున్నారు. ఈ చిత్రించుటలో సూర్యుని దివ్యత్వముతో పాటు మానవుని వాస్తవికత్వము అభేదముగా చూపబడినది. సూర్యుని దివ్యత్వం, మానవుని వాస్తవికత్వం ఈ రెండిటికి తేడా లేకుండా చూపించబడింది ఇందులో. సృష్టి వృక్షమునకు సుకుమార పుష్పమై నరజాతి పరిణమించినది. అట్టి నరజాతి యొక్క తొలినాటి అమాయక స్థితి ఎంత పవిత్రమైనదో తేజోవంతమో తెలిసి కొనుటకు పృథు చక్రవర్తి పాత్ర ఒక్కటే ఆధారము. నరజాతి యొక్క మొట్టమొదటి రోజులున్నాయే, అవి ఎంత అమాయకంగా ఉన్నాయి, ఆ రోజులు ఎంత పవిత్రమైనవి, ఎంత తేజోవంతమైనవి అని తెలుసుకోవటానికి ఇదిగో ఈ పృథు చక్రవర్తి పాత్ర ఆధారం అంటున్నారు మాస్టారు. నరుడు పరిపాలకుడు కావాలనన్నచో పదవులకై ప్రాకులాడి లాభము లేదు, అర్హతను పెంచుకున్న చాలును. ఇక్కడ చాలా ముఖ్యమైన కొటేషన్స్. నరుడు పరిపాలకుడు కావాలనన్నచో పదవులకై ప్రాకులాడి లాభం లేదు, అర్హత పెంచుకున్నచో చాలును. పరిపాలకుడు రాజు కావాలంటే పదవులకై పాకులాడటం కాదయ్యా చేయాల్సింది, అర్హత పెంచుకోవాలి, ఎలిజిబిలిటీ పెంచుకోవాలి. విజ్ఞానము వికసింపవలెనన్నచో తృష్ణ పనికిరాదు, తుష్టి కావలెను. తపనగా ఊరికే తృష్ణ ప్రాకులాడటం కాదు కావాల్సింది, తుష్టి కావాలి. ప్రజలు సుఖపడదలిచినచో కావలసినది కూడబెట్టుట కాదు, సహకరించుట. సుఖపడాలి అని అనుకుంటాం, అందరం అనుకుంటాం కదండి. దానికి ఎవరు అనుకోని వాళ్ళేం ఉండరు, అందరు అనుకుంటారు. కానీ అనుకుంటాం సుఖపడాలి. దానికి ఏంటి, డబ్బులు కూడబెట్టాలా? డబ్బులు కూడబెడితే సుఖం వస్తుందా? కాదటండి. సహకరించాలి, కోఆపరేట్ చేయాలి, కావాల్సిన సహాయం చేయాలి సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, ఇంకా దేనికైనా కానీ. కనుక ప్రజలు సుఖపడదలిచినచో కావలసినది కూడబెట్టుట కాదు, సహకరించుట. యోగ సాధన కావాలనన్నచో కావలసినది పదవి పరిత్యాగము కాదు, వైరాగ్యము. యోగ సాధన కావాలంటే నేను ఉద్యోగం వదిలిపెడతాను, వచ్చేస్తాను, అదయ్యా కాదు, అది కాదయ్యా. కావాల్సింది వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే ప్రపంచము యందు అనాసక్తి, భగవంతుడి యందు ఆసక్తి. ఏమండి, జ్ఞానం కావాలంటేనండి, జ్ఞానము కావాలన్నచో కావలసినది దారాపుత్రులను నిర్లక్ష్యము చేయుట కాదు, వారి యందు చూపవలసిన ప్రేమను, గౌరవమును తన జీవిత సాధనగా అంగీకరించుట. జ్ఞానం కావాలంటే నిర్లక్ష్యం చేయటం కాదు, భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేసి బతకటం కాదు. మరి ఏం చేయాలండి? వారి యందు చూపవలసిన ప్రేమని, గౌరవాన్ని తన జీవిత సాధనగా అంగీకరించుట. అది మన సాధనలో భాగం. అది ఇంకా చెప్తున్నారండి, మోక్షమునకు కావలసినది ఏకాకి అయి ఉట్టి కట్టుకొని ఊరేగుట కాదు. అందరినీ వదిలేస్తాను, నేను ఒక్కడనే ఉంటాను, సన్యాసం తీసుకుంటాను. మోక్షమునకు కావలసినది ఏకాకి అయి ఉట్టి కట్టుకొని ఊరేగుట కాదు. గృహస్థాశ్రమ దీక్ష అందలి బాధ్యతలను సంతోషముగా అంగీకరించుట. గృహస్థాశ్రమ దీక్షలో బాధ్యతలు ఉంటాయి, భార్య పట్ల, పిల్లల పట్ల, ఇంటి పట్ల, రకరకాల బంధువులు, వచ్చేటువంటి వాళ్ళు, అతిథులు, ఏవో చేయాల్సినటువంటి విహిత కర్మలు, రకరకాల బాధ్యతలు ఉంటాయి.
అవన్నీ సంతోషంగా అంగీకరించాలయ్యా. అంతేగాని భార్యాపిల్లల్ని వదిలేసి ఎటో పోతాను అంటం కాదు. మోక్షం కావాలంటే గృహస్థాశ్రమ దీక్ష యందలి బాధ్యతలను సంతోషముగా అంగీకరించుట. ఈ విధమైన ధర్మ సూక్ష్మములన్నీ ఈ పృథు చక్రవర్తి జీవితమున సర్వమానవులకు ఉపదేశించబడుచున్నవి. దీనిని బుద్ధిమంతులు శ్రద్ధాభక్తులతో అధ్యయనము చేసి స్వీకరించి పరిపూర్ణులగుదురుగాక. మాస్టారు ఆశీస్సులు ఇస్తున్నారండి. ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకుందాం. దీనిని బుద్ధిమంతులు శ్రద్ధాభక్తులతో అధ్యయనము చేసి స్వీకరించి పరిపూర్ణులగుదురుగాక. అంటే చక్కగా మనము విందామండి, చక్కగా భాగవతము అధ్యయనం చేయటం అంటున్నారు. చక్కగా విని మననం చేసుకుందాము, స్వీకరిద్దాము, అప్పుడు మనం కూడా పరిపూర్ణులవుతాము అని మాస్టారు మనకి ఆశీస్సులు అందిస్తున్నారండి. స్వీకరించి పరిపూర్ణులగుదురుగాక. ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము, 29/8/1981. ఇంతటితో ఈ 10వ వాల్యూమ్కి సంబంధించిన ముందు మాటను పూర్తి చేసుకున్నామండి. మనము ఉపోద్ఘాతము అని హెడ్డింగ్ పెట్టారు మాస్టారు. ఈ ఉపోద్ఘాతాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. రేపు ఈ సంపుటములోని అంటే ఈ వాల్యూమ్లోని అసలు గ్రంథము లోపలికి ప్రవేశిస్తాము రేపటి రోజున అని తెలియచేయించుకో అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.